అందరికీ నమస్కారాలు. ఈ నెల 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగైన కార్యక్రమానికి 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వజ్రోత్సవాలు ఎన్టీ రామారావు జయంతులకి మన శాసనసభ్యులు అక్కడ పోవడంలో ఒక రోజు లేట్ కావడం, మరి ఈరోజు శాసనసభ్యులు ఈ గ్రామం నుంచే ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అందరూ అనుబంధ సంఘాల పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మనం చేసినట్టు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని వివరించాలనే కార్యక్రమాన్ని మరి ఈరోజు జరుగుతూ ఉంది. ఇప్పుడు మన శాసనసభ్యులు గురుగంట రామకృష్ణ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. లోగోలు ఒక చేతికి ఇచ్చిండి దొరకట్లేదు లోగోలు ఇస్తే అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సుపరిపాలన తొలి అడుగు 1 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి. 1 సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు చేసామనే దాని మీద ఈరోజు ప్రతి డోర్ టు డోర్ పోయి కాంప్లైంట్ ఇచ్చి పరిపాలన గురించి చెప్పని చెప్పి కూడా ఆదేశాలు. అందులో నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. మరి బీసీ సంక్షేమానికి 47,456, మత్స్యకారులకు కూడా మరి మత్స్యకారుల నిషేధ టైంలో 20,000 రూపాయలు వాళ్ళకి కుటుంబానికి ఇచ్చే విధంగా, అంగన్వాడీ సంక్షేమానికి వర్కర్లు 1,00,000, హెల్పర్లకి 1,00,000 వరకు, అదేవిధంగా గుంతలు లేని రోడ్లు ఇవన్నీ కూడా చేయాలనే సందేశంతో మరి ఎక్కడ కూడా గుంటలు ఉన్నా కానీ అతి త్వరలో ప్రారంభించి కాంట్రాక్టు ఆ టెండర్ కూడా అయింది. ఈ రోడ్డు కూడా టెండర్ అయింది, విపిఆర్ త్వరలోనే స్టార్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఇంటికి పోయి పరిపాలన గురించి అడిగి తెలుసుకొని మరి ఇంకా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు బయట దేశాల్లో ఒకే పార్టీ ఉండడం వల్ల బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఈరోజు మన రాష్ట్రంలో మరి ఒకసారి తెలుగుదేశం, ఒకసారి వైసీపీ. ఆ వైసీపీ వల్ల ఈ 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి పోవడం జరిగింది. అందుకని ప్రజలు కూడా ఒకటే గుర్తించాలి, ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా బాగా వస్తాయి. రేపు చెప్పుకున్నాం 16,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే విధంగా మరి లోకేష్ బాబు చెప్పడం జరిగింది. కాబట్టి సంక్షేమం అన్నీ జరగాల, బాగుండాలంటే ఒకే పార్టీ ఉండాలని చెప్పిన కూడా తెలియజేస్తాం. అక్కడ కొన్ని ఇక్కడ ప్రారంభించాము మనలో మరి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి చెప్పడం అన్ని నియోజకవర్గాల్లో కూడా నిన్నటి నుంచే ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు మనం కట్టుబడిపల్లి పంచాయతీకి వచ్చి దేవరాయం పంచాయతీ వచ్చి మనం కూడా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం సుపరిపాలనలో ఏమైనా జరిగాయని కూడా చెప్పడం జరుగుతుంది తెలియజేస్తాం. అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం.